నందూస్ వరల్డ్ ప్రముఖ యూట్యూబర్ నందన, అదేవిధంగా ఆమె భర్త మధుకర్. ఈ కపుల్స్ మీద యూకే వీసా స్కామ్ ఆరోపణలు వచ్చిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. వీసా ఇప్పిస్తామని చెప్పేసి నమ్మబలికి స్టూడెంట్స్ని, అదేవిధంగా నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది. దానికి సంబంధించి విక్టిమ్స్ అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ బాధల్ని వాళ్ళు వెలబుస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండే డేటా మొత్తం కూడా షేర్ చేస్తున్నారు. ఏ విధంగా మోసం చేశారు, వాళ్ళు ఎలా డబ్బులు తీసుకున్నారు, ఎవరి అకౌంట్లోకి తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎలా మోసం చేశారు, కాల్ రికార్డింగ్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కపుల్ చేతిలో మోసపోయామని చెప్పేసి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గుజరాత్, కర్ణాటక నుంచి కూడా బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది. నందూస్ వరల్డ్ నందనతో పాటు ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి ఇద్దరు కలిసి తెలుగు విద్యార్థులను, అదేవిధంగా నిరుద్యోగులను మోసం చేశారనేది ప్రధాన ఆరోపణ. ఇక్కడ తెలుగు విద్యార్థులు మాత్రమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల విద్యార్థులను కూడా సేమ్ అలానే మోసం చేశారు. అంతేకాదు విదేశీయులు అంటే పాకిస్తాన్, అదేవిధంగా మిగతా కంట్రీ స్టూడెంట్స్ని కూడా మోసం చేశారు. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో, అదేవిధంగా మేజర్ మీడియాలో కూడా యూకే వీసా స్కామ్ ఆరోపణలే చాలా హాట్ టాపిక్గా మారిపోయాయి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా అదే, ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా అదే, ఏ మెయిన్ స్ట్రీమ్ ఓపెన్ చేసినా అవే. వీసాలు, ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఆ కోట్లాది రూపాయలతో దుబాయ్లో ఫ్లాట్లు కొన్నారు, గుంటూరులో ఫ్లాట్లు కొన్నారు. అంటే వీళ్ళ పేరు మీద కాకుండా రకరకాల వీళ్ళ యొక్క మనుషుల ద్వారా భూములు కొనుగోలు చేశారు, ఫ్లాట్లు కొన్నారు, రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సొంతంగా సంపాదించినటువంటి డబ్బులు కావు, మోసపూరితంగా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగాల నుంచి విద్యార్థులను మోసం చేసి కోట్ల రూపాయలని కొలగొడేశారు. అదేవిధంగా సిఓఎస్ సర్టిఫికెట్ స్పాన్సర్షిప్, అదొక పెద్ద స్కామింగ్. అలా కూడా ఆ సిఓఎస్ పేరుతో కూడా డబ్బులు బీభత్సంగా దోచుకున్నారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నారు. మధుకర్, అదేవిధంగా రమానందన పాత్ర మీద ఎంక్వైరీ కూడా సాగుతుంది. అంతేకాదు హైదరాబాద్, గుంటూరు ఆఫీసులో ఎవరైతే వాళ్ళ ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా వసూలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది. హైదరాబాద్, గుంటూరు ఇంకా రకరకాల ప్రదేశాలు పెట్టున్నారు. ఇంకా తీస్తే లోడుతూ ఉంటే వస్తూనే ఉంటాయి ఇంకా. సో సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి రమానందన తన భర్తకు సహకరించారని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు. నందూస్ వరల్డ్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పేసి విక్టిమ్స్ చెప్తున్నారు. కర్ణాటకకు చెందినటువంటి ఓ మహిళ తన నుంచి మధుకర్ 22 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ చేసింది. అధికారులు ఆమె సమర్పించినటువంటి ఆధారాలు కూడా పరిశీలన చేస్తున్నారు. ఒకవేళ నేరం రుజువైతే యూకే లేకపోతే ఇండియన్ చట్టాల ప్రకారం జాగర్లమూడి రమానందన, అదేవిధంగా మధుకర్కు 10 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం కూడా ఉందంట. జైలు శిక్ష తర్వాత పాస్పోర్ట్ రద్దు చేసి ఇండియాకి డిపోర్ట్ చేసి ఛాన్స్ కూడా అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో పోలీసులు త్వరలోనే ఈ అంశం మీద పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. యూట్యూబ్ ఛానల్ కూడా సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ కపుల్స్ మీద భారత్లో ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. యూట్యూబ్, అదేవిధంగా సోషల్ మీడియా యూజర్లకు నందూస్ వరల్డ్, నందు అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. వీరు చేసే వీడియోలు చాలా ఫేమస్. ఇదే ఫేమ్తోనే సినిమాల్లోనూ నందన ఛాన్సెస్ కూడా దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీస్లో కూడా నటించింది. రీసెంట్గా మన మెగాస్టార్ మూవీ శంకర్ వరప్రసాద్, ఆ సినిమాతో పాటు ఓటీటీ రిలీజ్ సంధ్యానామ, ఉపాసతిలో కూడా ఆమె నటించడం కూడా జరిగింది. అంతేకాదు ఆమె మీద ఇంకా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు ఏవైతే ఆఫీసులు ఓపెన్ చేశారో ఇండియాలో, గుంటూరు, హైదరాబాదు ఇంకా మిగతా చోట్ల ఎక్కడైతే ఓపెన్ చేశారో అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయంట. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎవరు కూడా కనిపించట్లే, బోర్డులు కూడా కనిపించట్లే, ఎక్కడైనా కనిపించట్లే. ఇక్కడే కాదు, ఎక్కడైతే యూకేలో వీళ్ళు మోసం చేస్తారో అక్కడ ఆఫీసులు పెట్టి అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయంట. అక్కడికి వెళ్తే ఎవరు లేరు. ఇంతటితో ఆపారంటే లేదు. వీళ్ళు మీడియేటర్గా ఉంటూ ఒక పాకిస్తానీకి సంబంధించిన ఒక కన్సల్టెన్సీ అవ్వచ్చు, లేకపోతే ఒక స్మాల్ కంపెనీ అవ్వచ్చు, వాళ్ళ ద్వారా కూడా కొంతమందికి వీసాలు ఇప్పిస్తామని చెప్పేసి మీడియేటర్గా పనిచేసి అనేక
మంది విద్యార్థులని అదేవిధంగా కపుల్స్ని మోసం చేశారు ఈ కపుల్స్. అంటే వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుంటారో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా విక్టిమ్స్ వాళ్ళ వీడియోస్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, మీరందరూ కూడా చూస్తున్నారు. పాపం ఆ విక్టిమ్స్ యొక్క బాధ వింటే నిజంగానే చాలా బాధేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు తప్పుని తెలుసుకొని ఏదైతే సంపాదించారో అక్రమంగా ఆ డబ్బుల్ని ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు దోచుకున్నారో వాళ్ళకి పనిచేస్తే మంచిది. లేకపోతే ఈ కపుల్స్ వల్ల ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పిల్లల మీద పడుతుంది. వాళ్ళ పిల్లలు ఎక్కడైనా సరే కనిపిస్తే ఇదిగో పలానా వాళ్ళ కొడుకులు అంటే చాలా షేమ్ఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లల యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళు వన్స్ ఒకసారి డిస్టర్బ్ అయ్యారంటే వీళ్ళు సంపాదించే డబ్బులు ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. పిల్లలు మెంటల్గా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారంటే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడనివ్వకుండా వీళ్ళు సంపాదించింది పని చేసుకుంటేనే మంచిది. ఆల్రెడీ ఇప్పుడు ఇండియాకి రాలేరు, ఇక్కడికి వస్తే తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తారు. వీళ్ళ ఆఫీస్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టుగా ఉన్నాయి. ఇంకా రేపో మాపో అరెస్ట్ చేసేస్తారేమో. సిచ్యువేషన్ అలా ఉన్నాయి. ఎందుకంటే డే బై డే విక్టిమ్స్ పెరుగుతూ పోతున్నారు, కంప్లైంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో దీని మీద స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంచెం సీరియస్గానే పోలీసులు కూడా విచారణ కూడా చేస్తారు. సో ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. కానీ వీళ్ళు చేసిన మోసం మాత్రం అంత చిన్నది కాదు. వీళ్ళు చేసిన మోసం మాత్రం అంత చిన్నదైతే కాదు. నమ్మించి గొంతు కోసారు వీళ్ళు. పద్ధతిగా గొంతు కోసేశారు, మంచిగా పద్ధతిగా గొంతు కోసేశారు. ఈ ప్రపంచంలో ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా అన్న అనుమానాలు కూడా రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. వీళ్ళే ఎలా ఉంటే ఇంకా చాలామంది ఉంటారేమో. ఆ మహానుభావులు కొంతమంది కనిపించకుండా ఉంటారు, కొంతమంది బయటపడ్డారు, ఇంకొంతమంది కనిపించలేదు. వాళ్ళంతా కూడా ఉంటారులే, టైం బాగలేనప్పుడు అందరూ కూడా బయటపడతారు.